ఆర్సీబీ సవాలుగా ఉన్న 2023 నుండి కోలుకుంది. 2024 WPL వేలంలో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టింది. అంతర్జాతీయ ప్రతిభను సంపాదించుకుంది. బలోపేతం చేసిన 17 మంది సభ్యుల జట్టుతో వారు పునరుద్ధరించబడిన WPL కీర్తి కోసం విజేతైని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫీవర్ WPL ఆర్సీబీ ప్రారంభ లైనప్. ఈ కథనాన్ని వినండి, మమ్మల్ని అనుసరించు, షేర్ చేయండి. ప్లేఆఫ్ అర్హత సాధించడంలో విఫలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ ఆర్సీబీ 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL సీజన్ను సవాలుగా ఎదుర్కొంది. కెప్టెన్ స్మృతి మందాన 111.19 స్ట్రైక్ రేట్తో 8 మ్యాచ్లలో 149 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. వేలంలో వ్యూహాత్మక ఎత్తుగడలు. విముక్తి కోసం బిడ్లో ఆర్సీబీ 2024 WPL వేలం సమయంలో ఆల్ ఇన్ అయ్యింది. జార్జియా వేర్హామ్, కేట్ క్రాస్ మరియు ఏక్తా బిష్ట్ వంటి అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి INR 2.40 కోట్లు ఖర్చు చేసింది. ఈ వ్యూహాత్మక పెట్టుబడి స్క్వాడ్ను బలోపేతం చేయడానికి మరియు రాబోయే సీజన్కు సరికొత్త దృక్పథాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్క్వాడ్ ఉపబల. వేలం తర్వాత బెంగళూరుకు చెందిన ఫ్రాంచైజీ తన జాబితాను 17 మంది సభ్యుల జట్టుకు విస్తరించింది. ఇప్పుడు 2024 ప్లలో ఆర్సీబీ కోసం అత్యంత బలమైన ప్లేయింగ్ ని కంపోజ్ చేసే సరైన 11 మంది ఆటగాళ్లను సమీకరించడమే కీలకమైన పని. విన్నింగ్ కాంబినేషన్ను రూపొందించడం, కొత్త ప్రతిభను అందించడం మరియు తిరిగి పుంజుకోవాలనే సంకల్పంతో ఆర్సీబీ విజేత కలయికను రూపొందించడానికి చివరి 11 మందిని నిశితంగా ఎంపిక చేస్తోంది. రాబోయే WPL సీజన్లో కీర్తిని కైవసం చేసుకోవాలనే ఆకాంక్షతో జట్టు పునరుద్ధరించబడిన ప్రచారానికి సిద్ధమవుతోంది. బ్యాటింగ్ అటాక్. స్మృతి మందాన 2023 కష్టతరమైనప్పటికీ ఓపెనర్గా మందాన అనుభవం మరియు పాత్ర కీలకం. ఆర్సీబీ ఆమె ప్రభావవంతమైన ఆరంభాలపై ఆధారపడుతుంది మరియు 2024లో ఆమె జట్టును ముందుండి నడిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సోఫీ డివైన్ యొక్క సమర్థవంతమైన 2023 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 266 పరుగులు చేయడం ఆమెను కీలక ఆస్తిగా చేసింది. అత్యధిక పరుగుల స్కోరర్గా ఆమె తన పాత్రను సమర్థించుకోవాలని మరియు 2024లో తన ప్రభావవంతమైన బ్యాటింగ్ను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిచా ఘోష్ WK మంచి 2023 ప్రదర్శనతో ఘోష్ యొక్క పేలుడు బ్యాటింగ్ శైలి మరియు చక్కటి స్ట్రైక్ రేట్ ఆమెను కీలక మ్యాచ్ ఫినిషర్గా నిలిపింది. 2024లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని ఆర్సీబీ భావిస్తోంది. బౌలింగ్ దాడి. ఎల్లీస్ పెర్రీ యొక్క అద్భుతమైన బ్యాటింగ్కు మెరుగైన బౌలింగ్ ప్రదర్శన అవసరం. 253 పరుగులు చేస్తున్నప్పుడు ఆమె బౌలింగ్ గణాంకాలు 8.31 ఎకానమీ వద్ద 4 వికెట్లు మెరుగుదలకు అవకాశం కల్పిస్తున్నాయి. శ్రేయాంక పాటిల్ 2023లో ఆర్సీబీ యొక్క ప్రధాన వికెట్ టేకర్గా ముగుస్తుంది. పాటిల్ 2024లో బంతితో క్రమశిక్షణను లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె స్పిన్ నైపుణ్యాలు భారతదేశం యొక్క స్పిన్ అనుకూలమైన పిచ్పై కీలక పాత్ర పోషిస్తాయి. కేట్ క్రాస్ ఆర్సీబీ యొక్క ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. క్రాస్ తన క్రమశిక్షణతో కూడిన 2023 ప్రదర్శనతో కీలక వేలం కొనుగోలు తర్వాత 2024 ప్లలో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏక్తా బిష్ట్ అనుభవజ్ఞుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్. అర్బ్కి విలువైన అదనం. భారతదేశం యొక్క టర్నింగ్ ట్రాక్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడానికి పాటిల్ మరియు వేర్హామ్లతో చేరతాడు. ఆమె అంతర్జాతీయ అనుభవం బౌలింగ్ అటాక్కు మరింత లోతును జోడిస్తుంది. రేణుకా సింగ్ 2023లో కష్టాలు ఉన్నప్పటికీ సింగ్ ఇటీవలి ఫామ్ మరియు ఇంగ్లాండ్తో జరిగిన WT20 సిరీస్లో ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం 2024లో ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఆమెను కీలకమైన ఆస్తిగా మార్చింది. బలం. జార్జియా వేర్హామ్ 2023 నుండి 24 బబ్లో స్థిరమైన స్కోరర్గా మరియు వికెట్ టేకర్గా ఆల్రౌండర్ యొక్క అసాధారణ ప్రదర్శన రాబోయే ప్లలో అర్బ్కి ఒక ముఖ్యమైన శక్తిగా నిలిచింది. బలహీనత. దిశా కసత్ 2023లో కసత్ పేలవమైన ప్రదర్శన ఆందోళనలను పెంచుతుంది. తక్కువ స్కోర్లు మరియు మెరుగుదల అవసరంతో సీనియర్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడంలో ఆమె పాత్ర కీలకం మరియు ఆర్సీబీ 2024లో మలుపు తిరుగుతుందని భావిస్తోంది. కనికా అహుజా మునుపటి ఎడిషన్లో అహుజా యొక్క అస్థిరమైన పనితీరు ప్రశ్నలను అడుగుతుంది. ఆర్సీబీ ఆమె హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ పై ఆధారపడవచ్చు, కానీ ఆమె ఫామ్కు మెరుగుదల అవసరం, ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్. బ్యాటర్గా ముగింపు. వేలంపాటలో వ్యూహాత్మక ఎత్తుగడలు మరియు కొత్త ప్రతిభను అందించడంతో ఆర్సీబీ 2024 మహిళల ప్రీమియర్ లీగ్లో పుంజుకోవాలని నిశ్చయించుకుంది. ఆశాజనకమైన యువకులతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కలపడం ద్వారా జట్టు బలమైన ప్రారంభ లైనప్ను జాగ్రత్తగా రూపొందించింది. రాబోయే సీజన్ ఆర్సీబీ WPL కీర్తిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున వారికి ఉత్తేజకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది.